క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు మంచి ఈవులను, మంచి ఆశీర్వాదాలను అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తాను, కొండలు లోయలు వాగులు కలిగినటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తాను, కరువు అనేటువంటిది లేకుండా ఆహారం తిని తృప్తిగా సంతోషంగా ఉండేటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తాను, అనేకమైనటువంటి గనులు కలిగినటువంటి దేశం. కాబట్టి ఈ దేశాన్ని మీరు అనుభవించిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను స్తుతించాలి. దేవుడు నిన్ను నన్ను ఇంతే అడుగుతాను. ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి స్వాస్యము ఈవులను బట్టి మనము ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారంలో మనం దేనిని కూడా మనం మర్చిపోకూడదు. రాజైన దావీదు అంటాడు కదా, ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుదును అంటాడు. నేను నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తాను, ప్రజలందరి ఎదుటి నేను చెల్లిస్తాను అంటాడు. అంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవునికి నేను సాక్షిగా ఉంటాను, దేవుని యొక్క నామాన్ని నేను ప్రకటించేవాడుగా ఉంటానంటాడు. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగు చేసినటువంటి వాడు ఆయనే. మోషే చెప్తున్నాడు ఇక్కడ. మనం ఈరోజు అనుభవిస్తున్న స్థితి, సమాధానము, క్షేమము, ఆరోగ్యము ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటివే. దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏది పొందుకునేటువంటి వారంగా మనం ఉండవు. 127వ కీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, యెహోవా సెలవు లేకుండా భోజనం చేసి తృప్తిగా పండుకునేటువంటి వాడు ఎవరు? కనుక దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములను మనం మర్చిపోక ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాపరులుగా మనం ఉండాలి. దేవుడు కూడా అదే అడుగుతూ ఉన్నాడు. మనకి ఆ లోకాసు వార్తలో మీరు చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వస్తారు, 10 మంది బాగుపడతారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి దేవుని మహింపరుస్తాడు. యేసు ప్రభు వారు అంటారు కదా, ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది కృతజ్ఞత లేని వాళ్ళుగా దేవుని మర్చిపోయారు. వాళ్ళ సొంత పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. దేవుడు మనం తిరిగి వచ్చి ఆయన పట్ల మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత రాజైన దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఇలా అంటాడు, యెహోవా ప్రభువా, ఇంతగా నీవు నన్ను ఇచ్చించుటకు నేను నా కుటుంబం ఏ పాటిది? కాబట్టి దావీదుకు దేవుడిచ్చిన ఈవులను బట్టి దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. దేవుడు కూడా అదే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. కాబట్టి ఇశ్రాయేలుకి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నువ్వు తిని తృప్తి పొంది నీవు నీ దేవుడైన యెహోవా ఇచ్చిన మంచి దేశమును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నీకు కష్టార్జితాన్ని దీవించాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. 17వ వచనం మీరు చూసినప్పుడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందురేమో. కాబట్టి ఇవన్నీ పొందుకున్న తర్వాత ఇవన్నీ నేనే, నా బాహుబలము, నా యొక్క సామర్థ్యము కలుగు చేసినవి నువ్వు అనుకుంటావేమో. అలా నువ్వు అనుకోకూడదని చెప్తూ ఏమంటాడంటే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. మనం ఆశీర్వదింపబడటానికి, వర్ధిల్లబడటానికి, భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి దేవుడు చేసిన ఉపకారమును మనం మర్చిపోక దేవుని పట్ల మనం కృతజ్ఞతాపరులుగా ఉండాలి. అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏంటంటే, మనం మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారుగా
ఉన్నప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన రక్తము ద్వారాగా మనకు సమాధానము కలుగు చేశాడు. అంటే దేవుని యొక్క ప్రేమ అపారమైనటువంటిది. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా నీ ఆలయములు నీ కృపను మేము ధ్యానించితిమి. కాబట్టి ఆయన కృపను మనం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తామో అంత మనం దేవుని పట్ల కృతజ్ఞతాపరులుగా మనం ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింపు చేయండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు నాయన ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.